నమస్కారం సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం. నా పేరు వియాల్. క్రీడలతో మంచి స్నేహభావం పెంపొందుతుందని చెన్నూరు రూరల్ సిఐ నాగరాజు పేర్కొన్నారు. కోటపల్లి మండలం జనగామ గ్రామ పంచాయతీలో స్వర్గీయ గట్టు వెంకయ్య గౌడ్ స్మారకార్థం ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ పోటీలను సిఐ నాగరాజ్ జిల్లా కోఆప్షన్ సభ్యుడు అజ్గర్ మొయినుద్దీన్ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ క్రీడలతో యువతకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గట్టు లక్ష్మణ్ గౌడ్, మండల కోఆప్షన్ సభ్యుడు ఎండి గరీబ్ ఖాన్, ఎంపీటీసీ మార్షెట్టి తిరుపతి, మాజీ సర్పంచ్ అల్లూరి చంద్రయ్య, క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ నెల 26న అన్ని కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని ఐఎన్టీయూసీ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షులు సిద్ధంశెట్టి రాజమౌళి కోరారు. మందమరి ఏరియాలోని రామకృష్ణపూర్ యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆదివారం ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నారని, కార్మిక హక్కులను కాలరాస్తున్నాడని మండిపడ్డారు. కార్మిక చట్టాలను మారుస్తూ పనిభారం పెంచుతూ సీఎంపీఎఫ్ను ఈపీఎఫ్లోకి మార్చే కుట్రలను పన్నుతున్నారని, ఇప్పటికైనా 50 బ్లాక్లను కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పాడని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో స్థానిక ఏరియా ఆసుపత్రిలో జరుగుతున్న సంఘటనలపై స్పందిస్తూ సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఏరియా ఉపాధ్యక్షులు రాంబాబు, నాయకులు కాంపెల్లి సమ్మయ్య, దేవి భూమయ్య, రఘునాథ్ రెడ్డి, శ్రీనివాస్, పల్లె రాజు, వేణు, సదయ్య, తిరుపతి, రాజేంద్ర ప్రసాద్, చక్రపాణి, రాము తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నెల 26న 10 జాతీయ సంఘాలు సమ్మె పిలుపునివ్వడం జరిగింది. సింగరేణిలో కూడా ఇవాళ ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సిఐటి ఇతర సంఘాలను కలుపుకొని మరి జనప్రసాద్ గారి నాయకత్వంలో ఇప్పటికే సమ్మె సన్నాహ ప్రచారాలను ముమ్మరంగా చేపట్టి కార్మికులలో సమ్మె చైతన్యాన్ని తీసుకురావడానికి ఐఎన్టీయూసీ సాయి శక్తులా కృషి చేసి ఈ సమ్మెను 100% సక్సెస్ చేసేందుకు జనప్రసాద్ గారి నాయకత్వంలో మేము కృషి చేస్తున్నాం. కార్మిక స్వతంత్రం నుంచి మరి జవహర్లాల్ నెహ్రూ నుంచి మొదలుకుంటే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్, వాజ్పేయి, దేవగౌడ లాంటి వాళ్ళు మరి ఎంతోమంది కూడా ఇటు కాంగ్రెస్ ప్రధానమంత్రులు, ఇతర పార్టీల ప్రధానమంత్రులు గౌరవించి కార్మిక సంఘాల డిమాండ్ను ఆమోదించి ఎన్నో హక్కులు సౌకర్యాలు కల్పిస్తే ఇవాళ వాళ్ళకు అనుకూలంగా, పెట్టుబడిదారులకు అనుకూలంగా మరి బెదిరించడం, వాళ్ళ హృదయాలను మనసును హత్య చేసే విధంగా అవమానించే రీతిలో ఇలా వివరిస్తున్నారు. మరి ఏదో రూపంగా వాళ్ళను పనిపే ఒత్తిడి పేరు మీద, పని చెప్పే పేరు మీద ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అందులో బాగానే రామకృష్ణపూర్ ఏరియా హాస్పిటల్లో ఉషా మేడం సూపరింటెండెంట్ గారి దృష్టికి తీసుకెళ్లిన సమస్యను పరిష్కరించడం తోటి మహిళా కార్మికులకు మాకు ఇబ్బంది కలుగుతుంది, మాకు అన్యాయం జరుగుతుంది, మమ్మల్ని వేధిస్తున్నారు అని చెప్పినా కూడా ఆమె స్పందించకపోవడం దురదృష్టకర సంఘటన. ఆమె ఈ హోదాకు, ఈ పోస్టుకు తగదు అనేది రూఢిగా ఇక్కడ రుజువవుతుంది. తక్షణం ఆమెను ఇక్కడ నుంచి బదిలీ చేయాలని చెప్పి హాస్పిటల్ ఏరియాలో కూడా సరైన సౌకర్యాలు ఉండటం లేదు, మందులు ఉండటం లేదు, ట్రీట్మెంట్ చికిత్స ఉండదు. అక్కడ మంచి డాక్టర్లు ఉన్నారు, సింగరేణి యాజమాన్యం మంచి మందులు సరఫరా చేస్తుంది. కేవలం మేము అడ్మినిస్ట్రేషన్ వీక్ వల్లనే రామకృష్ణపూర్ ఏరియా హాస్పిటల్కు చెడ్డ పేరు వస్తుంది. ఆమెను తక్షణం ఇక్కడ నుంచి బదిలీ చేయాలని చెప్పి మేము రిప్రజెంటేషన్ చేస్తున్నాం. పేదింటి ఆడపిల్ల పెండ్లికి పుస్తే, మట్టెలు, పట్టు వస్త్రాలు మాజీ సర్పంచ్ కట్కూరి రాజన్న అందజేశారు. వివరాల్లోకి వెళితే దండపల్లి మండలం మామిడి గ్రామానికి చెందిన లింగంపల్లి నర్సయ్య ఇటీవల మరణించగా ఆయన కూతురు అఖిల వివాహం కుదిరింది. ఈ నేపథ్యంలో వివాహ ఖర్చులకు ఆర్థిక స్తోమత లేకపోవడంతో దాతలు కలిసి కొంత మొత్తాన్ని జమ చేశారు. కాగా నిరుపేదింటి అమ్మాయికి మామిడిపల్లికి చెందిన మాజీ సర్పంచ్ కాటుకూరి రాజన్న పుస్తెలు, మట్టెలు, పట్టు వస్త్రాలు సమర్పించి ఆశీర్వాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో దాతలు కాటుకూరి వీరేశం, లక్ష్మి, సంతోష్, సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ సుభాష్, పత్తిపాక శ్రీనివాస్, గంగన్న, రామస్వామి, సత్తయ్య, రవీందర్, పద్మ తదితరులు పాల్గొన్నారు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.